అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాకా వారసత్వం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎంపీగా గెలిచి ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వంశీకృష్ణ. ప్రజా సంక్షేమం, విద్య, వైద్య, రైల్వే రంగాల్లో ఎంపీ కృషిని అభినందిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. గడ్డం వంశీకృష్ణ గెలిచిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తున్నారు. పెద్దపల్లి సెగ్మెంట్లో ఎన్నో అభివృద్ధి పనులు చేయించారు. తాత మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి ఆశీస్సులతో తన తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సాయంతో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. 2024లో ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వంశీకృష్ణ అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపు హామీపై ముందుండి కొట్లాడుతున్నారు వంశీకృష్ణ. కేంద్రంపై ఒత్తిడి పెంచి 144 కోట్ల నిధుల్ని పెన్షన్ ఫండ్కి జమ అయ్యేలా పోరాడారు. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక ఆదాయ పన్ను మినహాయింపుపైన కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. తన సెగ్మెంట్లోని రామగుండం ఏరియాలో ఎయిర్పోర్టు కోసం కొట్లాడి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేశారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతమైన మాతంగి కాలనీవాసుల సమస్యల్ని సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులకు పునరావాసం, నష్టపరిహారం ఇవ్వాలని కోరారు ఎంపీ. రామగుండం అక్బర్ నగర్ బూడిద పైప్ లైన్ బాధితులకు అండగా నిలిచి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని నిలదీశారు వంశీకృష్ణ. కరీంనగర్ టు పెద్దపల్లి మీదుగా తిరుపతి వెళ్లే రైల్ని దారి మళ్లించడాన్ని అడ్డుకున్నారు ఎంపీ. ప్రయాణికుల సమస్యల్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లి పెద్దపల్లి నుంచి తిరుపతి ట్రైన్ వెళ్లేలా చేశారు. రామగుండంలో వందే భారత్ హాల్టింగ్ కల్పించారు. మంచిర్యాలలోనూ హాల్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆజ్ని ఎక్స్ప్రెస్ పునరుద్ధరణ చేయించారు ఎంపీ వంశీకృష్ణ. ఈరోజు గడ్డం వంశీకృష్ణ గారు నేటికి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ యువతకు ఎన్నో దారులు చూపిస్తూ యువగలమెత్తుతున్న పార్లమెంట్లో యువగలమెత్తుతూ ఈ ప్రాంత ప్రజలకు తన గొంతుకై పార్లమెంట్లో వినిపిస్తూ అనేక సమస్యలను పునరుద్ధరిస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్టీపీసీకి సంబంధించిన బూడిద సమస్య కానీ ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్కడ ప్రాంత ప్రజలకు ఉన్న ఇళ్లలో ఉన్నటువంటి వారికి సమస్యలపై వెంటనే స్పందించి పార్లమెంట్లో ఈ అంశంపై లేవనెత్తడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవకుడై వెళుతూ ఉన్నటువంటి వంశీకృష్ణ గారు అదేవిధంగా మా రామగుండ ప్రాంతంలో ఉన్నటువంటి కలకాలం నిలిచిపోయినటువంటి ఎయిర్పోర్టు దాని మీద కూడా సమస్యలపై గలమెత్తినటువంటి యువ నాయకుడు. మళ్ళీ అలాగే కాక సింగరేణికి సంబంధించిన రిటైర్డ్ కార్మికులు 500 రూపాయల పింఛన్ ఏదైతే ఉన్నదో దాని మీద ఎలపెరగని పోరాటం చేస్తూ మినిమం 10,000 రూపాయలు వాళ్ళకు రావాల్సింది అని చెప్పేసి టన్నుకు 20 రూపాయలు చొప్పున తీసినటువంటి ఘనత కొట్లాడిన ఘనత గడ్డం వంశీకృష్ణ గారిది. చెన్నూరు నియోజకవర్గంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అనేక అభివృద్ధి పనులు చేశారు. క్యాతనపల్లి ఆర్ఓబి పనులు పరిశీలించి బ్రిడ్జి నిర్మాణ పనుల ఆలస్యంపై ఆర్ఎండ్బి అధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి కాంట్రాక్టర్కి 8 కోట్ల బకాయిలు ఇప్పించారు ఎంపీ. జైపూర్ ఎస్టీటీపీతో మాట్లాడి ఆర్ఓబి అప్రోచ్ రోడ్లకు ఫ్లైయాష్ ఇప్పించారు. చెన్నూరు సెగ్మెంట్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి కోసం అమృత్ స్కీమ్ తీసుకువచ్చారు వంశీకృష్ణ. ఎంపీ కృషితోనే క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు మున్సిపాలిటీలకు 100 కోట్లతో తాగునీళ్లు అందించేలా పనులు జరుగుతున్నాయి. తన తండ్రి వివేక్ వెంకటస్వామి గారు చూపించిన అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ గారు ఏడాది పూర్తి చేసిన సందర్భంగా వారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంపీ గారు గెలిచినప్పటి నుంచి నిరంతరంగా పెద్దపల్లి పార్లమెంటు ప్రజల కోసం నిరంతరంగా పెద్దపల్లి ప్రజల కోసం పార్లమెంట్లో గలమెత్తి అనేక సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి గడ్డం వంశీకృష్ణ గారు. తాను గెలిచిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటులో బసంతనగర్ ఎయిర్పోర్టు కానీ, పెద్దపల్లి రైల్వే స్టేషన్ కానీ, రామగుండం రైల్వే స్టేషన్ కానీ, జైపూర్ ప్లాంట్ విస్తరణ కోసమే కానీ, ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణ కోసమే నిరంతరం పోరాటం చేస్తూ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తూ పెద్దపల్లి ప్రజల అభివృద్ధి కోసమే పోరాడుతున్నాడు.
జోడుబాగుల రోడ్డు గుంతలతో ఏళ్లుగా చెన్నూరు ప్రజలు కష్టాలు పడ్డారు. ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి 1,80,00,000తో రిపేర్లు చేయించి రవాణా సౌకర్యం కల్పించారు వంశీకృష్ణ. భీమారం నుండి జోడుబాగుల వరకు NH-63 4 లైన్ రోడ్ కోసం 100 కోట్లు మంజూరు చేయించారు. ఫారెస్ట్ అనుమతులు రాగానే పనులు మొదలవుతాయి. కోటపల్లి చెన్నూరు అభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతులపై కేంద్ర అటవీశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు వంశీకృష్ణ. CCI అధికారులతో మాట్లాడి పత్తి రైతుల ఇబ్బందుల్ని దూరం చేశారు ఎంపీ. ఎంపీ వంశీకృష్ణ గారు గెలిచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయవంతంగా వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు. వారు సంవత్సరంలో చేసిన అభివృద్ధి పనులు అనేక విజయాలు. మా చెన్నూరు నియోజకవర్గంలో జోడువాగులు బతుకమ్మ వాగుల దగ్గర ఎన్నో సంవత్సరాల క్రితం కాని పనిని ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేయని పనులు రోడ్డు వెడల్పు చేసి తండ్రి గారి డాక్టర్ వివేక్ సార్ సహకారంతో పెద్ద వెడల్పు చేయడం జరిగింది. భీమారం చెన్నూరు పోయే ప్రజలకు చెన్నూరు నియోజకవర్గం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాతనపల్లి బ్రిడ్జి, మందమరి బ్రిడ్జి, ఫ్లైఓవర్ దగ్గర చాలా అభివృద్ధి పనులు ఎన్నో సంవత్సరాల నుంచి కాంది పనులను డాక్టర్ వివేక్ సార్ సహకారంతో వంశీకృష్ణ గారు చేయడం జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్లు మెగావాట్లు పెంచి అది కూడా చాలా మందికి ఉద్యోగాలు పెట్టియడం జరిగింది. ఎంపీ వంశీకృష్ణ ఏడాది పనితీరుపై లోక్సభ సెగ్మెంట్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 4 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని, ఇచ్చిన హామీని నెరవేరుస్తానని, తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానంటున్నారు ఎంపీ వంశీకృష్ణ.